టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ త్రిబుల్ ఆర్ తర్వాత సోలోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వహించిన ఆ సినిమా సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో జనవరి 10వ తేదీన థియేటర్లో విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా తెలుగు అమ్మాయి అంజలి మరో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఆ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సినిమా కోసం 350 కోట్లు ఖర్చు పెట్టినట్టు టాక్ వినిపిస్తుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వేళ మేకర్స్ ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే టీజర్తో పాటు 4 సాంగ్స్ను విడుదల చేసిన మేకర్స్ జనవరి 1వ తేదీన థ్రిల్లర్ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నిన్ననే దిల్ రాజు విజయవాడలో జరిగిన రామ్ చరణ్ భారీ కటౌట్ రివీల్ ఈవెంట్లో మాట్లాడుతూ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్ బట్టి ఆంధ్రలో ఈవెంట్ నిర్వహిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు హైదరాబాద్లో జనవరి 1వ తేదీన ఈవెంట్ జరగడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, అనుమతులు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఆ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలో ఉన్న దిల్ రాజు హైదరాబాద్ వచ్చాక రేవంత్ను ఇన్వైట్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. కాగా ఇటీవలే దిల్ రాజుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకమైన పదవిని కట్టబెట్టి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల దిల్ రాజు బాధ్యతలు కూడా స్వీకరించారు. ఆ తర్వాత దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇరువైపులో పలు ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి అతిథిగా వచ్చి వేదికపై ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.